మేము విట్ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ అయితే మీరు. సో ఎలా ఉండబోతున్నారు మన క్యాపిటల్ రాజధాని అమరావతి? నాకు తెలిసి బాగానే డెవలప్ చేస్తున్నారు అనుకుంటున్నాము. ఎందుకంటే ఇప్పుడు గూగుల్ అవన్నీ తీసుకుని వస్తున్నారు. మాకు దాని విధంగా కంపెనీస్ బాగా వస్తాయి, ప్లేస్మెంట్స్ వస్తాయని ఒక హోప్ ఉంది. గవర్నమెంట్ వస్తే కొంచెం ఏదైనా మాకు అంటే మా జాబ్ పరంగా స్టూడెంట్స్కి ఏదైనా హోప్ ఉందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ సో ఎలా ఉండబోతుంది ఫ్యూచర్ మీకు? అంటే ఫ్యూచర్ డెవలప్ అవుతుంది, డెవలప్ అయ్యేలా ఉంది. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మోర్ ఫ్రమ్ అవర్. ఇక్కడ ఎందుకు రాజధాని? ఇది మునిగిపోయే ప్రాంతం వద్దు అంటున్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. సో దానికి ఏం చెప్తారు మీరు? అంటే రాజధాని ఇక్కడే ఉండాలని కావాలనుకుంటున్నారా మీరు? అమరావతిలోనే ఇక్కడ ఉండాలనుకుంటున్నాం. ఎక్కువ రాజధానుల కన్నా మేమేమనుకుంటున్నామంటే ఇక్కడే రాజధాని ఉండాలనుకుంటున్నాం. ఎందుకంటే ఆయన చెప్పినట్టు ఒక్కొక్క చోట ఒక్కొక్క రాజధాని కాకుండా ఇప్పుడే మనకి చాలా స్టేట్స్ డివైడ్ చేసేసారు. ఐ మీన్ డిస్ట్రిక్ట్స్. అలా మోర్ డిస్ట్రిక్ట్స్ కాకుండా ఒకే రాజధాని ఉండేలాగా మేము కోరుకుంటున్నాం. అది ఇది బెస్ట్ అని మేము అనుకుంటున్నాం. చివరికి రాంగ్ ఎలిగేషన్స్ ఎవరైతే చేస్తున్నారు క్యాపిటల్ గురించి వాళ్ళకి ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే ఇక్కడ చేపలు పట్టుకోవచ్చు, ఇది లోతట్టు ప్రాంతం, మునిగిపోయే ప్రాంతం అంటున్నారు. అలా మాట్లాడే వాళ్ళకి మీరేం చెప్తారు అంటున్నారు? సక్సెస్ అనేది వచ్చేటప్పుడు ఖచ్చితంగా మనకి కొన్ని వర్డ్స్, బ్యాడ్ వర్డ్స్ అన్నీ వస్తాయి. సో బీ సైలెంట్ అండ్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. నమస్తే అండి. నమస్తే అమ్మ, చెప్పండి. రాజధాని అంటే అసలు ఈ రెండు కళ్ళు సాలేదండి ఈరోజు చూస్తాక మాత్రం. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నాం. గత 7 ఏళ్ల నుంచి ఇక్కడే రాజధాని అక్కడే రాజధాని అని అటు ఇటు చేసి ఇప్పుడు ఇది చూసినాకైనా ఈ గత ప్రభుత్వంలో ఎవరైతే అన్ని విమర్శలు మాట్లాడారో ఇది చూసైనా వాళ్ళకి కొద్దిగా బుద్ధి వస్తుందని మేము అనుకుంటున్నాం. నెక్స్ట్ ప్రశ్న, అది ఎప్పటికీ వాళ్ళు రాజధాని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. ఇది మునిగిపోయే ప్రాంతం, ఇక్కడ చేపలు పట్టుకున్నారు, ఇక్కడ రాజధాని ఎందుకు అందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? వాళ్ళకి కొద్దిగా సైట్ వచ్చిందేమోనండి, నాకైతే తెలీదు. ఎందుకంటే కళ్ళున్న వాళ్ళందరికీ కనపడుతుంది. మరి కళ్ళు సైట్ గా ఉన్న వాళ్ళకి మరి కళ్ళజోడు పెట్టుకొని చూస్తే కనిపించిద్దేమో అని నేను అనుకుంటున్నాను. గతంలో ఉన్నప్పుడేమో శ్మశానంతో పోల్చారు రాజధాని. ఎలాంటి ఇబ్బందులు పెట్టారు రైతులు మనం కూడా చూసాం. ఈ ప్రభుత్వం వచ్చాక తిరిగి పనులు మొదలు పెట్టారు. కానీ ఇప్పటికీ వాళ్ళు నిరంతరం మాట్లాడుతూనే ఉన్నారు రాజధాని గురించి. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి, ఎందుకంటే వాళ్ళకి వేరే పని కూడా ఏం లేదు కండి. ఇప్పుడు ఖాళీగా ఉన్నారు, చక్కగా ఏసీ రూమ్ లో రెస్ట్ తీసుకుంటే ఎవరి మీద సెటైర్లు వేయాలా, ఎవరి మీద ఏం మాట్లాడాలా, పనులు చేస్తున్న వాళ్ళ మీద ఎలాగా బురద జల్లాలని కూర్చొని వాళ్ళు ఖాళీగా ఉన్న టైంని ఇలాగా చేసుకుంటున్నారు. ఇలా వైసీపీ పార్టీకి రాజధాని గురించి మాట్లాడకుంది అనుకుంటున్నారు చివరిగా మీ అభిప్రాయంలో? లేదండి, ఇలా తప్పుడు ఆరోపణలు చేసే వాళ్ళకి ఎలాంటి శిక్షలు పడాలనుకుంటున్నారు మీరు? ఏమండి, మన దేవుడే చూస్తాడండి అన్నిటికీ. ఎందుకంటే మానవ ప్రయత్నం ఎంత చేసినా పైన దేవుడు అనే వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఆయన తప్పిదాలన్నీ చూసి కరెక్ట్ గా ఒక రోజుకి వాళ్ళకి